నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. శ్రీరామ జన్మభూమి మందిర్ అయోధ్య విశేషాలు. 1. మందిరం సాంప్రదాయ నాగర్ శైలిలో ఉంది. 2. మందిరం పొడవు తూర్పు పడమర 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3. మందిరం మూడంతస్తులు, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. 4. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి రూపం, శ్రీరామ్ లల్లా విగ్రహం మరియు మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బారు ఉంటుంది. 5 మండపాలు, 1 నృత్య మండపం, 2 రంగ మండపం, 3 సభా మండపం, 4 ప్రార్థన మరియు 5 కీర్తన మండపాలు. 6 దేవి దేవతల విగ్రహాలతో స్తంభాలు మరియు గోడలను అలంకరించాయి. 7 ప్రవేశం తూర్పు నుండి సింగ్ద్వార్ గుండా 32 మెట్లు ఎక్కేందుకు అమర్చారు. 8 వికలాంగులు మరియు వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్లు మరియు లిఫ్టుల ఏర్పాటు. 9 మందిర్ చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో పార్కోట, దీర్ఘచతురస్రాకార సమ్మేళనం గోడ. 10 సమ్మేళనం యొక్క 4 మూలల్లో 4 మందిరాలు ఉన్నాయి. సూర్యదేవ్, దేవి భగవతి, గణేష్ భగవాన్ మరియు భగవాన్ శివులకు అంకితం చేయబడింది. ఉత్తర భుజంలో మా అన్నపూర్ణ మందిరం మరియు దక్షిణలో హనుమంతుని మందిరం ఉన్నాయి. 11 మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి, సీతాకూప్ ఉంది. 12 శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్లో మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, మాతా శబరి మరియు దేవి అహల్య యొక్క ప్రతిపాదిత మందిరాలు ఉన్నాయి. 13 కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో కుబేర్ తిలా వద్ద భగవాన్ శివుని పురాతన మందిరం, జటాయువు యొక్క ప్రతిష్టాపనతో పాటు పునరుద్ధరించబడింది. 14 మందిరంలో ఎక్కడా ఇనుము వాడరు. 15 మందిర్ పునాది 14 మీటర్ల మందపాటి రోలర్, కాంపాక్ట్ కాంక్రీట్ RCC తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది. 16 నేలతేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. 17 మందిర్ కాంప్లెక్స్లో మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని భద్రత కోసం నీటి సరఫరా మరియు స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఉన్నాయి. 18 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం PFC నిర్మించబడుతోంది. ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు మరియు లాకర్ సౌకర్యాన్ని అందిస్తుంది. 19 కాంప్లెక్స్లో స్నానపు ప్రాంతం, వాష్రూమ్లు, వాష్ బేసిన్, ఓపెన్ ట్యాప్లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది. 20 మందిర్ పూర్తిగా భారత్ యొక్క సాంప్రదాయ మరియు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చగా ఉండడంతో పర్యావరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దీనిని నిర్మిస్తున్నారు. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. శ్రీరామ అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీరామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘు పుంగవాయ నమః, ఓం జానకి వల్లభాయ నమః, ఓం జైత్రయ నమః, ఓం జితమిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం శరణత్రాణ తత్పరాయ నమః, ఓం వాలి ప్రమదనాయ నమః, ఓం వాగ్మినే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్య విక్రమాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం వ్రతధరాయ నమః, ఓం సదాహనుమదాశ్రియాతయ నమః, ఓం కౌసలేయాయ నమః, ఓం కరధ్వంసినే నమః, ఓం విరాధవధ పండితాయ నమః, ఓం విభీషణ పరితాత్రే నమః, ఓం హరకోదండఖండనాయ నమః, ఓం సప్తతాళ ప్రభేత్రే నమః, ఓం దశగ్రీవ శిరోహరాయ నమః, ఓం జామదగ్న్య మహాదర్ప దలనాయ నమః.
ఓం తాటకాంతకాయ నమః. ఓం వేదాంత సారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం దూషణత్రిశిరోహంత్రే నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండాకరణ్యకర్తనాయ నమః. ఓం అహల్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం వృక్షవానర సంఘాతినే నమః. ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః. ఓం జయంతత్రాణవరదాయ నమః. ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతవానర జీవనాయ నమః. ఓం మాయామారీఛంత్రే. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుత్యాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునిసంస్తుతాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదరయా నమః. ఓం సుగ్రీవేపిత్సరాజ్యదాయ నమః. ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం పురాణపురుషోత్తమాయ నమః. ఓం స్మితవక్త్రాయ నమః. ఓం మితభాషిణే నమః. ఓం పూర్వభాషిణే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగుణగంభీరాయ నమః. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః. ఓం మాయామానుష్చారిత్రాయ నమః. ఓం మహాదేవాదిపూజితాయ సేతుకృతే నమః. ఓం జితవారాశయే నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్వినే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమః. ఓం సర్వావగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. పరస్మై జ్యోతిషే నమః. ఓం పరస్మై ధామ్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. ఓం పరస్మై నమః. శ్రీరామ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. నమస్కారం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు నొక్కండి, లైక్, షేర్, కామెంట్ చేసి ప్రోత్సహించండి. నమస్కారం. శ్రీరామచంద్రుడి వంశవృక్షం. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుందుమారుడు, దుందుమారుడి కొడుకు మాందాత, మాందాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అసితుడు, అసితుడి కొడుకు సగరుడు, సగరుడి కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కకుత్సుడు, కకుత్సుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడి కొడుకు శంకనుడు, శంకనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శ్రీగ్రవేదుడు, శ్రీగ్రవేదుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకు రాముడు, రాముడి కొడుకులు లవకుశులు. ఇది శ్రీరాముడి వంశవృక్షం. ఈ వంశ పరంపర విన్నా చదివినా పుణ్యఫలం. నమస్కారం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు నొక్కండి, లైక్, షేర్, కామెంట్ చేసి ప్రోత్సహించండి. నమస్కారం.